హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృపతో ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతంలో 7వ సహవాసమునకు మనం చేర్చిన దేవదేవునికి నిత్యము స్తుతియు మహిమయు కలుగునుగా. పిల్లరా, అల్పులము దుమ్ముధూళటి వారమైనము దినదినము గడుచుండగా ప్రభు యొక్క ప్రతిరూపానికి రావాలని దైవరాజ్య సేనలుగా దేవుని యొక్క రాజ్య పౌరులుగా మనము చేరి అనేకులను చేర్చాలన్న దేవుని సంకల్పంలో మనముంటూ ఎంతో గొప్ప భాగ్యం. ఈ భాగ్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమానమ్మకం గల తండ్రి, కృపగల దేవ, మీ రాజ్య పౌరులుగా నాయన మీ రాజ్యమునకు మమ్మల్ని చేస్తున్న విధానమును బట్టి మీకు మహిమ, మా జీవితానికి ఆశీర్వాదకరములాగా మీరు మాతో మాట్లాడమని నాయన మీ రూపమునకు మమ్మల్ని మార్చి మేము కోల్పోయిన గంతయు నాయన మేము తిరిగి పొందుకొని మా ద్వారా అనేకులు మీ రాజ్యములో చేర్చబడు వాక్యం మీరు ఆశించిన ప్రతిఫలముతో మా కుటుంబమును దీవించబడు కృపను ప్రసాదించు యేసు నామమును అడిగి నామం తండ్రి. యేసు రాజా నీదు ప్రేమ ఎంతతరము కాదయా, యేసు రాజా నీదు ప్రేమ ఎంతతరము కాదయా, దోషినైనా నన్ను బ్రోవా యేసు ప్రాణమిడితివా, దోషినైనా నన్ను బ్రోవా యేసు ప్రాణమిడితివా, యేసు రాజా నీదు ప్రేమ మంచివాని కొరకునొకడు మరణమందుటారుదుగా, మంచివాని కొరకునొకడు మరణమందుటారుదుగా, అచితమకు ప్రేమ చేత మించి గాయము ఎందినావా, అచితమకు ప్రేమ చేత మించి గాయములందినావా, యేసు రాజా నీదు ప్రేమ చెయ్యరాని దుష్కర్మములు చేసినే చెడి ఉండగా, చెయ్యరాని దుష్కర్మములు చేసినే చెడి ఉండగా, అయ్యమాను మీదకివు ఇయ్యకొని పోతివా, అయ్యమాను మీదికివు ఇయ్యకొని పోతివా, యేసు రాజా నీదు ప్రేమ గెత్సేమనే వనములోకి చొచ్చ తండ్రికి చిత్తమై, గెత్సేమనే వనములోకి చొచ్చ తండ్రి చిత్తమై, ఇచ్చిన శ్రమల పాత్రం పుచ్చుకొని భరించినావా, ఇచ్చిన నా శ్రమల పాత్రం పుచ్చుకొని భరించినావా, యేసు రాజా నీదు ప్రేమ హస్తము పాదము ప్రకలు మస్తకపు గాయములలో, హస్తము పాదము ప్రకలు మస్తకపు గాయములతో విస్తరించే చందేని ప్రశస్త రక్తమంతయు, విస్తరించే చందేని ప్రశస్త రక్తమంతయు, యేసు రాజా నీదు ప్రేమ కొండ మీద నిన్ను చూడ గుండెలదరి ప్రోయనే, కొండ మీద నిన్ను చూడ గుండెలదరిపోయనే, నిండు ప్రేమ చేతనవగు నిండు బాధలు నచ్చినావా, నిండు బాధ చేత
నావకు నిండు పాదలో నచ్చినావా యేసురాజా నీదు ప్రేమ మరువలేను నీదు ప్రేమ మరణ పర్యంతమునా మరువలేను నీదు ప్రేమ మరణ పర్యంతమునా నరక బాధలన్నీ నీవా నా కొరకై వహించినావా మరణ బాధలన్నీ నీవా కొరకై వహించినావా యేసురాజా నీదు ప్రేమ నిన్ను తలంచనా నిరీక్షణ ఉన్నతముగా నుండును నిన్ను తలంచనా నిరీక్షణ ఉన్నతముగా నుండును ఎన్నడు నీ మహిమను కన్నులార చూతును ఎన్నడు నీ మహిమను కన్నులార చూతును యేసురాజా నీదు ప్రేమ. దేవదేవుడు మనకిచ్చిన ఈ ఆత్మీయ సహవాసములో ఆత్మ ఫలములు పొందులాగన ఇక 7వ దిన సహవాసానికి మిమ్మల్ని మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పిల్లరా, దేవుని రాజ్యము మన మధ్యనే ఉన్నది. మనము దానిలో ఉండాలని, అనేకులను మన ద్వారా ప్రభువుకి సాక్షులుగా జీవించాలన్న దేవదేవుని సంకల్పంలో మనం ముందుకు సాగుతున్నాం. నేటి వాక్యం ధ్యానము రోమీయులకు రాయబడిన పత్రికలో మనం చూస్తున్నాం. 1వ అధ్యాయం నుంచి 16వ వచనం వరకు, క్షమించండి, 1వ వచనం నుంచి రోమీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉన్న వాక్కు. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుద్ధుడవైనావు. దేని విషయమందు ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో, దేని విషయమై ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేయుచున్నావు కావా. ఎస్, తీర్పు మంది కాదు, తీర్పు తీర్చు మనుషుడా నీవును అట్టి కార్యాలే చేయుచున్నావు. అవునండి, ఈరోజు విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, దేనికి వేగిరపడుచున్నారా అంటే ఉపదేశించుటకును, విమర్శించుటకును, తీర్పు తీర్చుటకును. కనుకనే ప్రభువే చెప్పాడు, స్వయం యేసు ప్రభువారే ఆయన మనకు మార్గదర్శి, మనల్ని నడిపిస్తూ, ఆయన నడుస్తూ మనల్ని నడిపించిన మార్గంలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువే స్పష్టంగా చెప్పాడు, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడను. మీరు కొలిసే కొలతే మీ కొలవబడను. అట్టని అందరూ కలిసి పాపం చేస్తున్నారు ఈ రోజుల్లో. దుష్టత్వమును ఆపకుండా దుష్టునితో సహవాసము చేస్తున్నారు. జాగ్రత్త, నువ్వెవరైనా సరే నిన్ను ప్రభు చూస్తున్నాడు అన్నది మర్చిపోవు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. అలానే నువ్వు తీర్పు తెచ్చడానికి లేదు, వారి ఆలోచనతో వెళ్ళటానికి లేదు. ఇది ఎవరికి రాస్తున్నాడు అంటే సంఘానికే రాస్తున్నాడు. బాగా నడుస్తున్న సంఘానికి రాస్తున్నాడు. పేరు ప్రఖ్యాతులు కలిగిన సంఘానికే రాస్తున్నాడు. దేవుని కొరకు పాటుపడుచున్న వారి కొరకే రాస్తున్నాడు. మరి ఎందుకు రాయాల్సి వచ్చింది? we implement ourselves. మనము మన యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ వాటిని ఇతరుల మీద మనం రుద్దుతున్నాం. కాబట్టి మొదట మనం చూసాం గత 6 దినాలు స్వబుద్ధితో కూడిన దుర్నీతి మన జీవితాల్లో ఉండి ప్రభువుకు దూరం అయిపోతుంది. ఆ దూరాన్ని తీసివేసుకుని ప్రభువులోకి వచ్చాము. ఇప్పుడు వచ్చిన తర్వాత మనం చేసుకునే ద్రోహం ఏంటో ఇక్కడ చూపిస్తున్నాడు. నేటి ధ్యానం స్పష్టం. రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలోనే స్పష్టం.
16వ వచనం దాకా పోవాల్సిన పని లేదు. తీర్పుని గురించి ఆయన సెలవిస్తున్నాడు. తీర్పు తీర్చు మనుషుడా, తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనాను సరే, నువ్వు సేవకుడవైనా, శిష్యుడువైనా, ఇదిగో ప్రవక్తవైనా, ప్రధానివైనా, శాస్త్రివైనా, పరిసయుడైనా, యూదుడువైనా, గ్రీసు దేశస్థుడైనా, ఇఫ్ ఎనీ బడి, నువ్వు ఎవడవైనా సరే, దేని విషయం అందు నువ్వు తీర్పు తీరుస్తున్నావో దాని విషయం అందే నువ్వు తీర్పు తీర్చబడి. నువ్వు తీర్పు తీర్చాల్సినవి చాలా ఉన్నాయి కానీ వీటిని వదిలిపెట్టేసుకొని ప్రభు దగ్గర ఎన్నో తీర్పు తీర్చాలని ఎదుటోళ్ళ ముందు నువ్వు పెద్దవానిగా, గొప్పవానిగా, ప్రవక్తగా, లేదు దైవజనురాలిగా, తెలుగులో చక్కని మాట ఉంటుంది, పూసుకుంటున్నాం. ఏంటండి పూసుకునేది? మేకప్ కదా, రంగులు పూసుకుంటుంటాం. తలకు పూసుకుంటాం, ముఖానికి పూసుకుంటాం, గోళ్ళకు పూసుకుంటాం, వీళ్ళంతా పూసుకుంటాం. కొంతమంది దేవుని వాక్యాన్ని పూసుకుంటున్నారు. దైవములు మేమే అని చెప్పుకుంటున్నారు. జాగ్రత్త, నువ్వు తీర్పు తీర్చడానికి లేదు. తీర్పు తీర్చుట దేవుని వశము. తీర్పని ఆయన బాధ్యతను నువ్వు చేయడానికి వీలు లేదు. మొదటి విషయం, ఎక్కడ నువ్వు దారి తప్పి నరకపాత్రుడు అవుతున్నావో, నీ కుటుంబానికి అసమాధానం తెచ్చుకుంటున్నావో, ఎలాగనగా దేవుని రాజ్యము నీతియును సమాధానమును పరిశుద్ధాత్మ యందలే ఆనందం. ఈ పరిశుద్ధాత్మ యందలే ఆనందము లేకుండా లోకములో కలిసిపోయి లోకములో జీవిస్తూ లోకానికి బానిసైపోతున్న నీ జీవితాన్ని ఈరోజు ప్రభు ప్రశ్నిస్తున్నాడు, ప్రక్షాళన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇటువంటి ప్రక్షాళన నీకు కావాలని ఈ యొక్క 7వ దిన ధ్యానంలో ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. గమనించండి, తీర్పు తీర్చకుడి, తీర్పు తీర్చు మనుషుడా. ఎంత కోపం ఉంటే, ఎంత అయిష్టం ఉంటే మనుషుడా అని ఆయన దూరం చేసుకుంటాడు. ఈరోజు మన జీవితాలు కూడా అలానే అయిపోయింది. నిన్నటి దినాన మనం చూసాం, దేవుడు భ్రష్టత్వానికి అప్పగించే అంత వరకు మనం నిలవకూడదు, రావాలి ముందే. ఉదయం ముందు నొచ్చుకున్న వారు వచ్చేసారు, మరి నువ్వు అలానే పడి ఉన్నావంటే రాయిలాగా రాతి గుండెని మార్చే యేసు దగ్గరికి రాకుండా జీవితంలో ఎంత దూరం అయిపోయావో చూడండి. గతంలో మనం ధ్యానం చేశాం, రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణము అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్పుత్రోత్తమమును కొన్ని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరుచున్నది కనుక వారు నిమిత్తులై జరిగింది. అన్నీ ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంటే అవి చెప్పే ఎదురుపెట్టేసి సృష్టికి ప్రతిగా, వస్తువులకు ప్రతిగా, వృక్షాలకు ప్రతిగా, జంతువులకు ప్రతిగా నానా రకాలుగా మనిషి సృష్టించుకుంటున్నాడు. అనగా తీర్పు స్టేజ్ కూడా దాటిపోయింది. కానీ ప్రభు అంటున్నాడు, తీర్పు తీర్చువాకు. దేని విషయంలో నువ్వు తీర్పు తీరుస్తున్నావు దాని విషయంలో నువ్వు పట్టుబడతావు. జాగ్రత్త వీళ్ళరా, వాక్యం స్పష్టం. దేని విషయంలో నువ్వు తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నేను పట్టుబడతామని వాక్యం స్పష్టం. దైవ వాక్కు, ఇదిగో ఆకాశము గతించి భూమి గతించిన దేవుని మాటలు ఎప్పుడుకుని గతించనే. దావీదు అన్నాడు, వాక్యం మనం స్పష్టంగా చూస్తున్నాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం మనం చూసినట్లయితే, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 5-6 వచనాలు దావీదు అంటాడు. దావీదు ఈ మాట విని ఆ మనుషుల మీద బహుగా కోపించుకుని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మన్నపోతాడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన కనుక. ఎవరు? దావీదుతోనే చెప్తున్నాడు నాతాను. దావీదు చెప్పడం కాదు, దావీదుతోనే నాతాను చెప్తున్నాడు. నాతాను చెప్పిన మాటలు విని ఈ మనిషి ఎవడైతే ఇది చేశాడో ఆ మనుష్యుడు ఎంత కోపం వచ్చేటిదండి. ఈ మనుష్యుడు తప్పకుండా మరణానికి పాత్రుడు అని సెలవిస్తున్నాడు. వీళ్ళరా, దైవవాక్కు స్పష్టం. వాడి కనికరము లేక ఈ కార్యము చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇయ్యవలని నాతానుతో నేను. నాతాను అంటున్నాడు, వాడి నువ్వేనయ్యా, ఎవరో నువ్వు పౌరుషం కలిగి దేవుని కోసం జీవించావు, ఆ దేవునికి అవమానంగా ఇప్పుడున్నాం. అవునండి, గొప్ప గొప్ప సేవకులే, గొప్ప గొప్ప సంఘాలే లోకం ఎదుట దేవుని అవమానించి దినముల్లో దేవుని యొక్క రాజ్యమునకు వెళ్లకుండా ఆయన రాజ్యమును సృష్టికి ప్రతిగా వారి ఉన్న సరౌండింగ్స్లోనే
వారి సర్కాంశంస్లోని వారి పరిధుల్లోనే వాడు ప్రతి సృష్టిని అనగా పరలోకానికి ప్రతిగా వారు ఆనందించేది. అందుకని అంటాడు, దేవుని రాజ్యము నీతిను సమాధానమును పరిశుద్ధాత్మైందలి ఆనందం. ఈ ఆనందం, పరలోకపు ఆనందం భూమి మీద ప్రభుత్విస్తే దీన్ని అనుభవించకుండా నీకు తోచిన వాటిలో అది ఏదైనా నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తూ ఇదే పరలోకమని నువ్వు అనుకుంటున్నాడేమో. ప్రభు తప్పకుండా తీర్పు తీర్చుకుంటున్నాడు. నీ తీర్పు పనికిరాదు, నీ తీర్పు పనికిరాదు, నీ తీర్పు పనికిరాదు. మళ్ళా చెప్తున్నాను, నీ తీర్పు పనికిరాదు. దేవుని ప్రధాన దూత అయిన మికాయేలే అపవాదికి తీర్పు తీర్చు తెగించక అని స్పష్టమైన మాట అంటాడు. చూడండి, యూదా పత్రిక 1 అధ్యాయం 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక. తీర్పు ఎవరికి? దూతలకు కూడా ఈ అధికారం లేదు. మరి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? దేవదూతలే భయపడుతున్నారు తీర్పు తీర్చడానికి. పోరాడిన మికాయేలే తీర్పు తీర్చ తెగింగా ప్రభు నిన్ను గద్దించును గాక. ప్రభువు చేతికి అప్పగించాడు. ప్రభువే నిన్ను గద్దించాలి, నేను కాదు. తీర్పు తీర్చ తెగింపక. ఈరోజు ప్రతి విషయానికి నువ్వు తీర్పు తీరుస్తున్నావు, దానికి రెమెడీ చూపిస్తున్నావు. ప్రియులారా, దేవుని ఉగ్రత దేని మీద ఉందంటే తీర్పు తీర్చేవారి మీద ఉంది. ఈరోజు మనము దేవుని రాజ్యానికి దూరం అవటానికి కారణం ఏంటంటే ప్రభు ఉగ్రత, ప్రభు కోపము దేనికి వస్తుంది అంటే ఆయన స్థానాన్ని ఆక్రమించాలని ఆలోచించిన అపవాది లూసిఫర్ మనస్తత్వం నువ్వు కలిగి ఉన్నావు. ఆయన ముందు సింహాసనాసీనుడైన వాడు తీర్పు తీరుస్తున్నాడు. సింహాసనాన్ని ఆశించి లూసిఫర్ కింద పడితే ఆ సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చవలసిన దేవుని యొక్క బాధ్యతను నువ్వు తీసుకుంటున్నావు. జాగ్రత్త, సిలువ తీసుకో. యేసయ్య అన్నాడు, ప్రతి వాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించకపోతే నాకు పాత్రుడు కాడని ప్రభు అంటే, ఆ సిలువను ఎత్తుకోవడం పక్కన పెట్టేసి ఈ సిలువను గురించిన ధ్యానం చేసిన వారిని, సిలువ శ్రమను నేను కూడా స్వీకరించాలని ఆశపడిన వారిని, నా సిలువను నేను ఎత్తుకుని నా పాప భారాన్ని ప్రభువులో నేను విమోచించాలి, అనేకులను ఆయన ఎదుగు చేర్చాలన్న తలంపును వదిలిపెట్టేసి నోటికి పని చెప్తున్నావా, మనసుకు పని చెప్తున్నావా, కార్యాలు నీకున్న టాలెంట్స్ చూపించి వాళ్ళని పెట్టుకుంటున్నావా? తీర్పు తీర్చుకోవాలి. ప్రభు నిన్ను చూస్తున్నాడు. తీర్పు తీర్చే పని దేవునిది, ఆయనది. నువ్వు తీసుకున్నావా? అంతకంటే ద్రోహము లేనే లేదు. కనుక దేవుని ఉగ్రతకు లోను కాకుండా ఈరోజు మనము రోమీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తున్నాం. అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించదనా అని ఎరుగుదము. కనుక దేవుని బిడ్డారా, దేవుని యొక్క మాటను మనం గమనించి ఈ తీర్పు విషయంలో ప్రభు కృపను పొందుకోవలసిన వారమై ఉన్నాం. 6వ వచనం చూడండి. 6వ వచనం గమనించండి. రోమీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియలను ఓపికగా చేయొచ్చు. మహిమయు ఘనతయు అక్షయతను వెనుక వారికి నిత్య జీవము వచ్చును. చూడండి, సత్క్రియలు చేయాలంటే నీ క్రియలకు తగిన ప్రతిఫలము ఆయన దగ్గర ఉంది. ఏమంటున్నాడు 34వ అధ్యాయం 11వ వచనంలో, ఇదిగో దేవుని యొక్క క్రియలు ప్రతిఫలం. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 12వ వచనం కూడా ఇదే సెలవిస్తుంది కదా. ప్రకటన గ్రంథం కూడా ఇదే చెప్తుంది కదా. దేవుని బిడ్డలారా, వారికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి వానికి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇలా నమ్మకమైన వానికి మెండైన దేవుని నుంచి దేవదేవుడు నువ్వు చేసే పనులను బట్టి, నీ కార్యములను బట్టి నీకు ఆయన తీర్పు తీర్చే అధికారం ఇవ్వలేదు. కానీ నీ క్రియలను బట్టి ఆయన నీకు తీర్పు తెచ్చి నీకు ఆయన జీతం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరి నీ యొక్క
నీ యొక్క స్థితి ఎలా ఉందో, ఓపికతో నువ్వు ఆయన్ని వెంబడిస్తావో లేదా విడిచిపెడతావో. అందుకని ఇక్కడ అంటాడు సత్క్రియలను, మంచి క్రియలను. మంచి ఏంటంటే యేసు ప్రభువారే, సత్పురుషుడు యేసు ప్రభువారే. సత్క్రియ చేయొచ్చు, సత్క్రియ చేయొచ్చు. ఓపిక పోనివ్వకు. మహిమయు ఘనత అక్షయతను వెదకు వారికి నిత్య జీవనం. అయితే ఇక్కడ 8 వచనాలు ఉన్నాయి. అయితే భేదమును పుట్టించి సత్యమును లోబడగా దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కారమును చే ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదులకి క్రీస్తు శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియలు లేకుండా నువ్వు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని యొక్క ఉపదేశమును అడ్డగించవచ్చు ప్రతి స్థితిని దేవుడు నీ నుంచి పారదోలలాగా ఆయన ఓపికతో నిన్ను వెంబడించమని చెప్తున్నాడు. చూడండి, నేనేమి వీటి గురించి చదవట్లేదు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చూస్తాం. వీటిని మనం ఓర్పు కలిగి జరిగించాలని. ఇదిగో దినవృత్తాంతాలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇదే భావము ఆయన చెప్తున్నాడు. ఓపిక నశించితే శరీర కార్యాలు నీలో వస్తాయి, శరీర కార్యాలు నీలో ఉండకూడదని దేవుడు యొక్క మాట చెప్తున్నాడు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనములోను, ఇదిగో అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 34వ వచనములోను, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనములోను, కొలస్సీయులకు రాయబడిన పత్రికలోను, మొదట పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములోను దేవునిగా మనం ఓపికతో ఉండాలి. కనుక ఓపికలను పోగొట్టుకోబాకు. ప్రభు కొరకు ఓర్చుకున్నాడు. పాపాలు చేయటానికి, పాపములో పొంచి ఉన్న ఆ యొక్క ప్రతిఫలం కొరకు ఎదురు చూచడానికి ఎంతో ఓపికను ఉంది కదా. మరి ఇప్పుడు ఎందుకు లేదో ఒకసారి ఆలోచించు. ప్రభు నీతో ఉండగా, ప్రభు కృప నీకు తోడై ఉండగా, నీవు ప్రభు రాజ్యపరునిగా ఉండటానికి, దైవరాజ్య స్థానంలోనూ ఉండటానికి ఇష్టపడు. 11వ వచనం చూసినట్లయితే దేవునికి పక్షపాతము లేదు. దేవునికి ఏం పక్షపాతం లేదు. ఆయన కొరకు ఉన్న వారికి ఆయన తీర్పు తీర్చాడు, ఆయన కొరకు లేని వారికి కూడా ఆయనే తీర్పు తీర్చాడు. ఎవరికి ఎవడు? 2 తీర్పులు ఆయనే. మంచి వాళ్ళకి, చెడ్డవాళ్ళకి, రక్షణ ఉన్న వాళ్ళకి, రక్షణ లేని వాళ్ళకి, ఇదిగో విశ్వాసులకి, సేవకులకి, ఎవరికైనా తీర్పు తీర్చేది ఆయనే. కానీ ఏ భేదము లేదు. నువ్వు అనుకుంటున్నావు వారికి క్రీస్తు తెలియదు కదా, నేను క్రీస్తు తెలుసుకున్నాను, నాకు పరలోకం వాళ్ళకి తెలియదు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, మా తాత ముత్తాతల పరిస్థితి ఏంటి, ఆ యొక్క జనరేషన్స్ ఏంటి, ఈ యొక్క జనరేషన్, ఆ చదువేంది, ఈ చదువేందని. దేవునికి పక్షపాతం లేనే లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించగలరు. ధర్మశాస్త్రము కలిగి పాపము చేసిన వారు అందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందెదరు. దేవుని ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. చదువుకుంటారండి 16వ వచనం దాకా. ఇగో దేవుడు నీకు ఇచ్చిన తెలివి, దేవుడు నీకు ఇచ్చిన పరిధి, దేవుడు నీకు ఇచ్చిన కార్యములు బట్టి 145వ కీర్తన 9వ వచనంలో రాశాడు, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన అందరికీ ఉపకారం చేసిన వాడే. ఆయన మార్గంలో ఉన్న వారిని ఆయన స్థిరపరచుని అంటాడు. ఇదిగో అపోస్తలుడైన పౌలు గారి జీవితాల్లో ఆ సాక్షిగా భక్తుడైన లూకా, వైద్యుడైన లూకా అపోస్తలుల కార్యములు రాస్తూ 10వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఆయన రాస్తున్నాడు. అవునండి, ఈ మాటలన్నీ సత్యం, ఈ మాటలన్నీ తథ్యం, ఈ మాటలన్నీ నిత్యం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనములను, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనములను, యోబు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనములను మనం పోల్చినట్లయితే ఈ మాటలన్నీ మనం అక్కడ చూడగలం. ఈ మాటలన్నీ ఏంటంటే దేవునికి పక్షపాతము లేదు. దేవునికి ఏమి లేదండి? పక్షపాతము లేదు. దేవునికి పక్షపాతము లేదు. ఆయన సింహాసనము మీద ఆసీనుడై తీర్పు తీర్చబోతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం మనం గమనించినట్లయితే, మరియు ధవళమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడైన ఒక భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటి నిలువు చోటు లేకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనమునికి ఎదుట నిలిచి ఉండుట. దేని కొరకాయ అంటే తీర్పు కొరకాయ. కనుక తీర్పు తీర్చు మనుషుడా, తీర్పు దేవుని విషయము, ఆయన తీర్చాలను కాదు. చాలా మంది మోరలిజాన్ని, ఈ మాదిరికరమైన జీవితాన్ని పాటిస్తున్నారు. ఏదయ్యా అంటే తీర్పు చెప్పాలి, చెప్పకపోతే ఎట్ట? చెప్పడం వేరు, తీర్పు తీర్చకపోతే చెప్పే పద్ధతి ఉంది.
ఉపదేశించుటకును, ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును దైవజనుడు ఉన్నాడు. దైవజనుడి బాధ్యతను చేయబాకు. దైవునికి ప్రతిగా దైవజనుడు చేయవలసినంత వరకు చేస్తాడు. తీర్పు తీర్చుట, శిక్షించుట ఆయన కర్తవ్యం. అపవాది ఏ విధముగా ఆయన స్థానాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడో, కూర్చోవాలనుకున్నాడో, ఈరోజు నువ్వు దేవుని యొక్క కార్యాన్ని, దేవుని సింహాసనం స్థానము కూడా నువ్వు ఆశిస్తున్నావు కనుక అపవాదికి మించి రెండంతల పాపము నువ్వు చేస్తున్నావు. ఆలోచించు. దైవరాజ్య పౌరునిగా ఉండవలసిన నీవు ఆయనకు వ్యతిరేకంగా ఆలోచించి, ఆయనను నువ్వు దూషించి, ఆయనను నువ్వు మళ్ళా బాహాటముగా సిలువ వేస్తున్నావేమో. ఆలోచించు. విడిచిపెట్టు. ఏమి విడిచిపెడతామంటే, ఏది నష్టపరుచుకుంటావంటే ఈ మోరలిజాన్ని నువ్వు నష్టపరుచుకో. మోరలిస్ట్గా ఉండబాకు, పరిశుద్ధంగా జీవించు. ప్రభు నీకు తోడే నడిపిస్తాడు. ప్రభు ఉగ్రతకు పాత్రుడు కాబాకు. ప్రభు ఇచ్చే ప్రతిఫలం ఆయన చేతిలో ఉంది. ఆయనకి ఎటువంటి పక్షపాతము లేదు కనుక ఈరోజు దేవుని ఉగ్రతకు మనము దూరంగా ఉండాలని, ఆయనలో ఫలించు ఫలభరితమైన క్రియలు మనము చేయాలని, ఆయనకు పక్షపాతం లేదని మనం తెలుసుకున్నాం. వీటిని ఆచరిద్దాం, వీటిలో అన్వయించుకుందాం. ప్రభు కృప మనకు తోడే నడిపించునుగాక. మీరు కొరగా చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం గల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీలో మేము వర్ధిల్లి వసించుటకు చూపుచున్న కృపను బట్టి వందనాలు. లోకమును విడిచి నాయన మిమ్మల్ని కలిగి జీవించుటకును, మీలో హెచ్చించబట్టుకును, మీ అందు మాకు ఏదైతే మారవలసినదో అట్లాంటిది మార్చుకొని నాయన, మిమ్మల్ని ఇబ్బంది పెట్టక, మిమ్మల్ని దుఃఖపరచక నాయన, మీ ఉగ్రతకు లోను కాక నాయన, మిమ్మల్ని ఆనందపరిచి ఆనందాన్ని, పరలోక ఆనందాన్ని భూమి మీద మేము కృపను దయచేసింది కన్నా ఇటు వాక్కులో మేము వంటకట్టబడు భాగ్యమును ఆశీర్వదించబడు కృపను ప్రసాదించును యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుడు, సకలమైన దేవుడు సదా మన కుటుంబాలకు ప్రభువుతోడే నడిపించును.